రామ్టాక్కి తిరిగి స్వాగతం. ఆపరేషన్ సింధూర్ ప్రపంచ జియోపాలిటిక్స్లో మార్పు తీసుకొచ్చిందా అంటే అవుననే సమాధానం వస్తుంది. ముఖ్యంగా చైనా విషయంలో ప్రపంచం మరొక్కసారి తిరిగి పునరాలోచించుకునేటువంటి పరిస్థితుల్ని ఆపరేషన్ సింధూర్ తీసుకొచ్చింది. ఎందుకని? ఒక్కటి పాకిస్తాన్ నిన్నటిదాకా ఆల్మోస్ట్ చైనా కాలనీ కింద ఉండిపోయింది. చైనా కాలనీ కింద అందరూ అదే చెప్పుకుంటున్నారు. పూర్తిగా చైనా మీద ఆధారపడి చైనా ఏం చెప్తే అది చేసేటువంటి దేశంగా పాకిస్తాన్ ఉంది కాబట్టే దాన్ని చైనా కాలనీ అన్నారు. సిపిఈసి కావచ్చు, అట్లానే ఆయుధాలు కావచ్చు, ఆర్థిక సహాయం కావచ్చు, ఏ యాంగిల్లో చూసుకున్నా కూడా పూర్తిగా చైనా మీద ఆధారపడిన దేశం పాకిస్తాన్. ఆ పరిస్థితుల్ని ఇవాళ ఆపరేషన్ సింధూర్ మార్పు తీసుకొచ్చిందా? ఎందుకని ఆ మాట చెప్పాల్సి వస్తుంది? ముందుగా చైనా విషయం ఆలోచిద్దాం. చైనా ఇప్పటిదాకా దాని ఆయుధాలు ఎక్కడా టెస్ట్ కాల ఇంతవరకు. ఓ అద్భుతంగా అభివృద్ధి అయిందని చెప్తా ఉన్నారు. ఆ ఆయుధాలు 80% వాడుతుంది పాకిస్తాన్, మిగతాయి టర్కీవి. అయితే అదే ఆయుధాలు వాడినటువంటి పాకిస్తాను ఇవాళ చైనా ఆయుధాలు ఏమీ చేయలేకపోయినాయి భారత్ అనేటువంటిది ప్రపంచంలో ఏదైతే మిలిటరీ ఎక్స్పర్ట్స్ ఉన్నారో వాళ్ళకి అర్థమైపోయింది. మిగతా వాళ్ళకి అర్థం కావాల్సిన పనిలే. ఏమైపోయింది దీంతో? అసలు ఇవాళ ఆయుధ మార్కెట్లో అమెరికాకి రష్యాకి పోటీగా చైనా ఎదుగుతుంది అనుకున్నటువంటి టైంలో ఆఫ్రికాకంతా వాళ్ళే సప్లై చేస్తున్నారు వాళ్ళు. ఎందుకంటే ఆఫ్రికా అమెరికా లాంటి దేశాల దగ్గర కొనలేదు కాబట్టి చైనా చైనా సప్లై చేస్తూ ఉంది వాళ్ళ దగ్గర. ఇవాళ అదే ఆఫ్రికా కూడా డౌట్స్ వస్తూ ఉన్నాయి చైనా ఆయుధాల మీద. ఎందుకంటే పాకిస్తాను ఏ మాటకు ఆ మాట చెప్పాలా. ప్రపంచ మిలిటరీల్లో చూసుకున్నప్పుడు భారత్ అంతా కాకపోయినా కూడా ఒక మంచి మిలిటరీ కింద దానికి పేరుంది. అటువంటి పాకిస్తానే చైనా ఆయుధాలు వాడితే అవి పేలవంగా ఉన్నాయని చెప్పి ఎక్స్పర్ట్స్ చెప్తా ఉన్నారు. ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఘోరాతి ఘోరంగా ఫెయిల్ అయింది. లాహోర్లో వాళ్ళు HQ-9 తోటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ పెట్టుకుంటే భారత్ దాన్ని బద్దల కొట్టి దాన్ని బ్రేక్ చేయగలిగింది. ఎయిర్ డిఫెన్సు యాక్టివ్గా లేదు. ఎందుకంటే ప్రిసిషన్ స్ట్రైక్స్ కావచ్చు, తర్వాత మిలిటరీ ఇన్స్టలేషన్స్ ఎయిర్ బేసెస్ కావచ్చు, లాంచ్ ప్యాడ్స్ కావచ్చు, రాడార్ స్టేషన్స్ కావచ్చు, అన్నిటి మీద భారత్ జరిపిన దాడులు చూస్తూ ఉండేటట్టయితే అసలు చైనా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ వాడిన పాకిస్తాను అట్టర్ ఫ్లాప్. ఇది చైనా ప్రతిష్టని చాలా చాలా దిగువకు తీసుకెళ్ళింది. పెద్ద దెబ్బ. చైనా ప్రతిష్టకు మాత్రం అతి పెద్ద దెబ్బ. ఇది ఫస్ట్ పాయింట్ ఆపరేషన్ సింధూర్లో. రెండోది, మీరు ఈ యుద్ధం మధ్యలో ఆపరేషన్ సింధూర్ మధ్యలో మీకు IMF లోను వాళ్ళకి పాకిస్తాన్కు వచ్చేటువంటి అవకాశం వచ్చింది. భారత్ అబ్జెక్షన్ పెట్టింది, అబ్స్టైన్ అయింది. ఎందుకంటే నో అనే అవకాశం లేదు కాబట్టి అబ్స్టైన్ అయ్యింది. కానీ విషయం ఏంటంటే అమెరికా పాకిస్తాన్ని ఆదుకుంది, చైనా కాదు కదా. మేజర్ షేర్ అమెరికాది కదా IMFలో. వాళ్ళు వీటో వాళ్ళకే వీటో ఉంది, ఇంకెవ్వరికి లేదు అక్కడ. 16% వాటా ఉంది, ఒక్క అమెరికాకే ఉంది. ఆ తర్వాత యూరోప్కి ఉంది. సో పాకిస్తాన్కి అమెరికా ఆపన్న హస్తం అందించి ఆపదల్లో ఆదుకున్న దేశంగా పాకిస్తాన్లో అమెరికా ముందుకు వచ్చింది, చైనా కాదు. అంత చైనా మీద ఆధారపడే పాకిస్తాన్కి ఇందులో చైనా పాత్ర ఆల్మోస్ట్ నిల్. ఇది రెండోది. మూడోది, అసలు భారత్ 11 ఎయిర్ బేస్లు కావచ్చు, రాడార్ స్టేషన్స్ కావచ్చు, లాంచ్ ప్యాడ్స్ కావచ్చు, వీటన్నిటి మీద ఎప్పుడైతే అటాక్ చేసి దెబ్బతీసిందో
పాకిస్తాన్ చేసిన పనేంటి? చైనా దగ్గరికి వెళ్ళా, అమెరికా శరణు కోరింది, అమెరికాని ప్రార్థించింది. ఏమనంటే ఎట్లయినా మీరు భారత్తో మాట్లాడి మేము విత్డ్రా చేసుకుంటాం, భారత్ కూడా విత్డ్రా చేసుకోమని అడిగింది. అంతవరకే వాళ్ళ రోల్, అమెరికా రోల్ అంతవరకే. కానీ మోడీ క్లియర్గా చెప్పాడు ఏంటంటే లెట్ దెమ్ టాక్, పాకిస్తాన్ వాళ్ళు అభ్యర్థించని మమ్మల్ని, అప్పుడు ఆలోచిస్తామని చెప్పాడు. కానీ ఇక్కడ పాకిస్తాన్కి ఏమైంది పరిస్థితి? అమెరికా ఇవాళ అటువంటి, ఎందుకు నిన్నటిదాకా అమెరికా ఏముంది, జేడి వ్యాన్స్ ఏం మాట్లాడాడు, ఇట్ ఈజ్ నన్ ఆఫ్ అవర్ బిజినెస్, మాకు సంబంధమే లేదు దీంట్లో, ఇది వాళ్ళిద్దరి మధ్య తెలుసుకోవాల్సిన విషయం, మాకేం సంబంధం లేదన్న వ్యక్తి ఓవర్ యాక్టివ్ అయిపోయి పాకిస్తాన్తో మాట్లాడతాడు, భారత్తో మాట్లాడతాడు. సో ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? పాకిస్తాన్ని ఇవాళ చైనా వైపు వెళ్ళిపోతున్న పాకిస్తాన్ని తన వైపు తెచ్చుకోవటానికి ఇది ఒక బంగారు అవకాశంగా అమెరికా వ్యూహాత్మకంగా యాక్ట్ చేసింది. వ్యూహాత్మకంగా యాక్ట్ చేసింది. పాకిస్తాన్ ఒక విధంగా ఏంటంటే అమెరికా శరణు కోరింది. అందుకే మీరు చూసుకోండి, షబాజ్ షరీఫ్ ఎన్నిసార్లు థ్యాంక్ యూ చెప్పాడండి ఆయన ప్రసంగంలో అమెరికాకి, ట్రంప్కి, అమెరికాకి. అది ఒక్కటే అర్థమవుతుందండి. మోడీ ఎక్కడ చెప్పలేదు కదా ఇంతవరకు. మరి ఎందుకు షబాజ్ షరీఫ్ అన్నిసార్లు చెప్పాల్సి వచ్చింది? ఆ పాయింట్ ఇక్కడ మన లిమిటెడ్ టాపిక్ ఏంటంటే ఇది చైనాకు తలవంప కాదా? చెప్పండి ఎవరైనా సరే, ఇది చైనాకు తలవంప కాదా? ఎందుకనంటే అవకాశం దొరికితే అమెరికాకు దగ్గరగా వెళ్ళాలని పాకిస్తాన్ ప్రయత్నం చేస్తుంది. దీని అర్థం అదే కదా. అమెరికానేమో చైనాని ప్రథమ శత్రువుగా చూస్తుంది. చైనాని దెబ్బతీయటానికి మిగతా ప్రపంచాన్ని మొత్తాన్ని కలుపుకొని చైనాని దెబ్బతీయాలని అమెరికా ప్రయత్నం చేస్తుంటే, అమెరికాకి దగ్గర కావాలని పాకిస్తాన్ ప్రయత్నం చేస్తుంది. ఇది మరి న్యాచురల్గా చైనాని కలవరపెట్టే అంశమా కాదా? అందుకనే ఆపరేషన్ సింధూర్ జియో పాలిటిక్స్లో మార్పులు తీసుకొస్తుంది. అంటే ఇంత మాత్రాన ఏదో ఇమ్మీడియట్గా చైనాను వదిలిపెట్టేసేసి అమెరికా పంచన చేరుతుందని నేను చెప్పట్లేదు పాకిస్తాన్. కాకపోతే అవకాశం దొరికితే చైనాను వదిలిపెట్టైనా అమెరికాకు దగ్గర కావాలని పాకిస్తాన్ ప్రయత్నం చేస్తుందనే సంకేతాన్ని ఇచ్చింది. అంతవరకే, అంతవరకే. అది అది మరి చైనా న్యాచురల్గా కలవర పెడుతుందా లేదా? తనకు నమ్మిన బంటైన పాకిస్తాను అమెరికా వైపు చూడటం చైనాకి ఇంతకైనా తలవంపు ఇంకోటి ఏదన్నా ఉందా? సో ఆపరేషన్ సింధూర్ ఇవ్వాల అసలు చైనా ప్రతిష్టని పూర్తిగా దెబ్బతీసే పద్ధతుల్లో జియో పాలిటిక్స్లో మార్పును తీసుకొచ్చిందనేది మాత్రం సత్యం. ఇది నాటి రామ్ టాక్. ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే. చూసారు కదండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.